నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 16, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షము. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు సంకష్టహర చతుర్థి. ఎవరైనా పూజలు చేసుకోవాలన్నా, వ్రతాలు చేసుకోవాలన్నా, ఏదైనా నోములు పట్టుకోవాలన్నా ఈరోజు మీరు కనుక చేసినట్టయితే కష్టాలు అనుభవించేవారు, ధనపరంగా ఇబ్బందులు పడేవారు ఈ సంకష్టహర చతుర్థిని ఇన్ని వారాలు చేసుకుంటాను లేదా ఇన్ని రోజులు చేసుకుంటాను అనే సంకల్పాన్ని తీసుకోవాలనుకున్నా కానీ ఈరోజు తీసుకున్నట్టయితే విశేషంగా కలిసి వస్తుంది. దీంతోపాటు ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:03 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:28 అయితే ఈరోజు తిథి తదియ మధ్యాహ్నం 1:16 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము అనురాధ తెల్లవారి 5:48 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 7:37 నుండి ఉదయం 9:24 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:16 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు. యమగండ కాలం ఉదయం 7:36 నుండి ఉదయం 9:09 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 6:18 నుంచి రాత్రి 8:05 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి దిన పంచాంగం. నమస్తే. 16 ఏప్రిల్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, సామాజిక స్థితి ఎలా ఉండబోతోంది, పరిహారాలు సూచనలు చూద్దాము. ముందుగా గ్రహస్థితి. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, బృహస్పతి మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు యథావిధిగా కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి సంచార ఫలితంగా ముందుగా మేషరాశి వారికి ఫలితము అంటే సామాజిక ఫలితము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాల్లో, వ్యవహారాల్లో, ఉద్యోగాలలో విజయం లభిస్తుంది. లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీ యొక్క గ్రహస్థితి సూర్యుడు బృహస్పతి ఇద్దరు బలంగా ఉండడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి సామాజిక స్థితి ఎలా ఉంటుందంటే అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. కుటుంబంలో సమస్యలు కూడా వస్తున్నాయి. మీరు పనిచేసే అంటే అన్ని రంగాల్లో ఉన్నవారికి మీరు పనిచేసే చోట చిక్కులు, చిరాకులు, అపనిందలు, అపవాదాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ గ్రహస్థితి చంద్రుడు అష్టమ స్థానంలోకి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఈ చికాకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివుడికి అభిషేకం చేయించుకోండి. చెప్పదగిన మంత్రము ఓం నమః శివాయ. దీన్ని 21 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు మీ రాశిలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే సామాజిక ఫలితాలు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో మెరుగుదల ఏర్పడుతుంది. కుటుంబంలో చాలా చక్కగా ఉంటుంది. కానీ ధనపరంగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఆరోగ్యపరంగా ఆపరేషన్స్ ఎవరైనా చేయించుకోవాలనుకున్నా, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రము ఈ రోజును వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన చిన్ని మంత్రము ఓం స్కందాయ నమః. దీన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.